లక్ష్మీ అమ్మవారు చెట్టు ఫ్లవర్స్ అదే అష్టలక్ష్మి మా ఇంట్లో ఉన్నాయి. ఇది శివుడు ఫ్యామిలీ. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక్కడ ఎండాడ్లోని క్రాఫ్ట్ షాప్ అయితే ఓపెన్ చేశారండి. ఇంకా మేము ఒక 1 వీక్ నుంచి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే వచ్చామన్నమాట. ఇంకా బ్రాస్ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, ఇంకా డిఫరెంట్ పీసెస్ అండి. అసలు నిజంగా షాప్లోకి ఎంటర్ అవ్వంగానే ఇంకా అసలు అలా షాప్లోనే ఉండిపోవాలని అయితే అనిపించింది. చాలా బాగున్నాయండి. అసలు నిజంగానే ఇలా ఇత్తడివి ఏమైనా కొనడానికి వెళ్ళాలి అంటే అజ్జరం అంటారు కదండి, ఇంకా అక్కడికైతే వెళ్తారు కదా. ఇంకా అసలు అక్కడెక్కడికి వెళ్ళకుండా నార్మల్గా మనం వైజాగ్లో ఉండే వాళ్ళం కూడా మ్యాక్సిమం పూర్ణ మార్కెట్కి అక్కడికి వెళ్తాం కదండి. ఏమైనా కొనాలి చెయ్యాలి అంటే ఇంక ఇలా డిఫరెంట్ పీసెస్ ఏమైనా తీసుకోవాలి అంటే లేపాక్షికి అలా వెళ్తాం కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎండాడ్లోనే మొత్తం ఇవన్నీ పెట్టారండి. అసలు నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ముందైతే రావడమే ఫుల్ షాప్ అంతా ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. అప్పుడు ఒక్కొక్కటి ఏంటున్నాయి ఏటి అన్నీ చూసాము. ఇవైతే ఉయ్యాలకి పెట్టేవంటండి, పైన హ్యాంగ్ చేసుకుంటారు కదా అవి. ప్రతిదీ పీస్ కాస్ట్ నెక్స్ట్ వెయిట్ బట్టినండి. కేజీ వెయిట్ ఎలా ఉందో దాన్ని బట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్ని బట్టి అయితే ఇస్తున్నారు. దీపం కుందులు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. శంకుచక్ర దీపాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అసలు నిన్న నార్మల్గా మేము ముందైతే షాప్కి వెళ్దామని అనుకోలేదు. నార్మల్గా బయటికి వెళ్ళే పని అయితే ఉందన్నమాట. అయితే పిల్లలు నిన్న ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఇంక ఈ షాప్ పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యారు. ఇంకా పక్కనే ఇంక షాప్ అయితే ఉండడం వల్ల తినైతే ఇంకా పిల్లల్ని రిసీవ్ చేసుకుందాం అన్నారు. ఇదిగోండి మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట తిను. ఇంక ఈ పక్కనే ఈ షాప్ ఉండడం వల్ల ఇక్కడికైతే వచ్చామండి. ముందు నేను షాప్ అంతా ఒకసారి రౌండ్ వేసిన తర్వాత అప్పుడు మీకు మొత్తం అన్నీ నేను చూపిస్తాను. ఇవి దేవాలయాల్లోని చూడండి, నార్మల్గా ఇక్కడ మా ఊర్లో ఉన్న శివాలయంలోనైతే మాత్రం ఇలాంటి దీపాలు పైన శివలింగానికి అటు ఇటు అయితే ఉంటాయండి. ఇవి హ్యాంగ్ చేసి అనమాట. ఇంకా ఆ దీపాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు అయితే నార్మల్గా ఇత్తడి సామాన్లు అవి కొనుక్కోవడానికి మనం వెళ్తాం కానీ ఇన్ని రకాలు అయితే నేను ఒకే దగ్గర అయితే చూడలేదన్నమాట. అందుకే నేను ఇంత ఎగ్జైట్మెంట్తో మీకైతే నేను చెప్తున్నాను. ఇక్కడ మెయిన్ కొండపల్లి బొమ్మలు అయితేనండి చాలా బాగున్నాయండి. అసలు నిజంగా కొండపల్లి బొమ్మలు అంటే మంచి కలర్ కాంబినేషన్తో ఉంటాయి. నెక్స్ట్ అవి చేయడానికి కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తేనే అవుతాయండి. ఎందుకంటే ప్రతిదీ మూవ్ అవుతూనే ఉంటుంది. మనం ఇలా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలన్నమాట. నాకు పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి నాకు ఇలాగ ఏమైనా డెకరేటివ్ పీసెస్ అలాంటివి ఏమైనా కొనాలని ఉంది. ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిది అయితే మా దగ్గర ఉందండి. మేము తిరుపతి నుండి వచ్చేటప్పుడు కొండపల్లి దగ్గర అయితే తీసుకొని వచ్చామన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి, అసలు నిజంగా ఇవి వెండి అనుకున్నాను అనమాట నేను. కానీ ఇత్తడి మీద వెండి కోటింగ్ అంటండి. ఎంత బాగుందో అసలు. కుందైతే ఎంత బరువు ఉందంటే చాలా బరువు అయితే ఉంది. మళ్ళీ ఈ సిల్వర్ కోటింగ్ పోయిన తర్వాత నార్మల్గా ఇత్తడైతే వచ్చేస్తుందంటండి. మళ్ళీ దాని మీద కోట్ అయితే వేసుకోవాలంట. ఇంకా ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి. అసలు చూస్తూ ఉంటే ప్రతి ఐటము ఇదేంటి అని ప్రతిదీ చూసుకొనే వెళ్ళాము. ఇవి ఫస్ట్ నేను వెండే అనుకున్నానండి. ఇత్తడి మీద సిల్వర్ది కోటింగ్ వేయడం వల్ల ఎంత బాగా కనబడుతున్నాయి. ప్రతి వస్తువు చాలా బరువుగా ఉందండి. ఇంకా ఇదైతే చూడండి, మ్యాక్సిమము వుడ్డు ఇంకా ఇత్తడి కలిపి వర్క్ చేసినవి చాలా ఉన్నాయండి. ట్రేస్ ఇలాంటివన్నీ ఉన్నాయి, జగ్గులు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ డెకరేటివ్ పీసెస్ అన్నమాట. ఇంకా ఆఫీసుల్లో కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదండి. ఇవి నార్మల్గా బ్రాస్తో పాటు దానికి ఫుల్ ఫినిషింగ్ ఇచ్చి మొత్తం దీని మీద వర్క్ చేసినట్టుగా కుందన్స్తోని వాటితోని ఉన్నాయి. ఇంక ఇక్కడ ఉన్న నెమలి ఇంకా ఆ శివుడు, ఈ అమ్మాయి అయితే మాత్రం చాలా బాగా చూపించిందండి. మొత్తం అన్నీ మాకు చూపించింది అనమాట ప్రతిదీ. ఇంకా షాప్కి వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు అయితే ఇంకా అలా మాతోనే ఉండిపోయి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చూపించిందండి. చూడండి, అసలు నిజంగా నార్మల్గా మనం షేప్స్ అనేవి మనకు అంత క్లారిటీగా కనబడవు, కానీ ప్రతి విగ్రహానికి ఇవైతే బాగా పెద్దవే ఉన్నాయి. కానీ చాలా చిన్నవి మన అరచేతిలో పెట్టుకునే లాంటి విగ్రహాలకు కూడా
చాలా మంచి కార్వింగ్ ఉంది. ఇంకా ఈ డోర్ అయితే మెయిన్ డోర్కి పెట్టుకోవచ్చు, అలాగే పూజా మందిరానికి కూడా పెట్టుకోవచ్చు అనేసి అయితే ఈ అమ్మాయి మొత్తం అంతా ఒకసారి ఇది ఓపెన్ చేసి ఉన్నదాన్ని మళ్ళీ క్లోజ్ చేసి మొత్తం మనకు ఓపెన్ చేసి అయితే చూపిస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు. పూజా మందిరానికి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్కి కూడా చాలామంది పెట్టుకుంటారు. ఇలా 3 డోర్స్ వస్తాయి. ఇప్పుడు అందరూ మొత్తం అంతా పాత పద్ధతులనే కదండి పాటిస్తున్నారు. పైన అయితే దశావతారాలు అయితే ఉన్నాయండి, అవైతే చెప్తుందనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టుగానండి. ఒక్కొక్క డోరు మీరు క్లోజ్ చేస్తూ ఉంటే ఒక డోర్ మీద లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారు, ఆ పైన అయితే దశావతారాలతోనైతే విష్ణుమూర్తి అవతారాలు మొత్తం అన్నీ ఉన్నాయనేసి అయితే చెప్తుందండి. ఇదిగోండి ఈ డోరు క్లోజ్ చేస్తే అమ్మవార్లు వస్తారు. ఇంకా ఒక్కొక్క డోర్ అండి, ఇదిగోండి ఈ డోర్ క్లోజ్ చేస్తే దేవతామూర్తులు అందరూ కనిపిస్తారు. మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ప్రతిదీ పీస్ బట్టి కాస్ట్ అంటండి. ఇప్పుడు ఇది టోటల్ ప్రైస్లు అయితే మనం అడుగుతూ ఉంటే అలా అయితే చెప్పడం అయితే కుదరదని అయితే చెప్పిందండి. కానీ కంపల్సరిగా షాప్కి వచ్చి విజిట్ చేస్తేనే ఇవి ఎలా ఉన్నాయో మనకైతే ఒక ఐడియా అనేది అయితే వస్తుందండి. ప్రతిదీ అంటే ఇంకా హ్యాండిల్ దగ్గర నుంచి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి హ్యాండిల్ మీద కూడా మొత్తం చెక్కినవి అవన్నీ చాలా బాగా కనబడుతున్నాయి కదా. నెక్స్ట్ ఇంకా బాక్స్లు అయితేనండి, జ్యువెలరీ పెట్టుకునే బాక్స్లు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా పర్సనల్గా మా చిన్న పాపకి నచ్చాయి. నెక్స్ట్ ఇవి అప్పుడు పాతకాలం వాడేవారు కదండి, ఇంకా అలాంటి ఫోన్లు అనమాట. ఇంకా కనెక్షను మొత్తం అంతా రెడీగా ఉంటుంది, మన దగ్గర పెట్టుకోవడమే అని చెప్తుంది అనమాట అమ్మాయి. ఇవి చాలా బాగున్నాయండి. ఈ ఫస్ట్ సెకండ్ది కాకుండా థర్డ్ది ఉంది కదండి, ఇదైతే మాత్రం 2800 ఎంతో పడుతుందని చెప్పింది అనమాట. ఇది కొంచెం వుడ్ ఇంకా బ్రాస్ అయితే మిక్స్ అయిందండి, అందుకని తక్కువ కాస్ట్ అనమాట. మిగిలిన 2 మాత్రం ఫుల్ బ్రాస్తో ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే కాస్ట్ ఎక్కువైతే పడుతుంది కదండి. ఇంకా అలాగని చెప్తుంది అనమాట. మా ఆయన గారికి ఫస్ట్ చూడంగానే ఇదే బాగా నచ్చింది, కాకపోతే అది ఫుల్ వుడ్ నెక్స్ట్ బ్రాస్ మిక్స్ అయ్యి ఉందండి, కాస్ట్ తక్కువ కాకపోతే హెవీగా కనబడుతుందని చెప్తుంది. ఈ పక్కనున్నవి మొత్తం అన్నీ మాత్రం ఫుల్ బ్రాస్ అండి. అసలు సింగిల్ హ్యాండ్తో మనం ఇలా ఎత్తేద్దాం అంటే చాలా బరువుగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక్కటే వుడ్ ఉండడం వల్ల తేలిగ్గా ఉందని చెప్తుంది. ఇదైతే బాగా నచ్చింది మాకు. ఇది కూడా ఫుల్గా బ్రాస్ అయితే ఉందండి, అది కూడా చాలా వెయిట్ అయితే ఉంది. అసలు ఇలాంటివి ఏటో చూస్తూ ఉంటే పాతకాలంలోనే మొత్తం అంతా ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తాయి కదా. ఇంకా స్టార్టింగ్లోని ఒకటైతే ఉందండి, ఆ పీస్ అయితే మాత్రం 5000 చేంజ్ అయితే పడుతుందని చెప్తుంది. కానీ ఈ నార్మల్గా చెప్తున్నానండి, ప్రతి ఐటము ఒకదానికి మించి ఒకటి అనమాట. అసలు లేని ఐటమ్ అయితే ఏమీ లేదండి. అసలు చూస్తూ ఉంటే ఇది కూడా ఉందా, ఈ ఐటమ్ కూడా ఉందా, ఈ ఐటమ్ కూడా ఉందా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇవైతే మాత్రం 499, 599 అలా ఉన్నాయి. అంత చిన్న విగ్రహాలకి కూడా మొత్తం చెక్కిందంతా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ అవి ఆడుకునేవి కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను. ఈలోపు ఇదైతేనండి, ముందు నేను సింగిల్ హ్యాండ్తో ఎత్తేద్దాం అనుకున్నాను కానీ ఎంత బరువు ఉందంటే థాలీ ప్లేట్ అంటండి, చాలా బరువు ఉన్నది. అసలు 2 చేతులతో కూడా ఎత్తడానికి చాలా బరువు అయితే ఉందండి. నార్మల్గా ఒక చేత్తో ఇలా లాగుదాం అనేటప్పటికి అంత బరువు అయితే ఉందన్నమాట. అప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇదొకటి, ఇదేమో పువ్వుల సజ్జండి, మనం పువ్వులు అవి కోసుకోవడానికి. నాకైతే ఎందుకో ఈ విగ్రహాలు అయితే మాత్రం చాలా బాగా నచ్చేయండి. అయితే నార్మల్గా మేమైతే ఫుల్ ప్రిపేర్ అయితే రాలేదన్నమాట. అసలు షాప్ ఎలా ఉంది చూద్దాము, రేట్లు ఎలా ఉన్నాయని వచ్చాము. రేట్లు మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇంకా మా ఆయన గారికి అయితే ఎక్కడికి వెళ్ళినా ముందు కీ చైన్స్ పెట్టుకోవడానికే వెతుకుతారనమాట. ఇంకా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనేసి అయితే పిలుస్తున్నారు నన్ను. ఇంకా 4 వెళ్ళాం కానండి, మా చిన్న పాప అయితే ఫుల్గా షూట్ చేసుకునే ఉంది. ఇంకా మా ఆయన గారు నేను ఇద్దరం చెరుకో పక్క వెళ్ళి ఏది బాగుంది అని చూసుకున్నప్పటికే అయిపోయింది అనమాట. మా ఆయన గారు చేతిలో పట్టుకుంది అయితే తనకు బాగా నచ్చింది, ఇంకా తీసుకుందాం అన్నారు. ఇంకా అదైతే పక్కన పెట్టామన్నమాట. నా దగ్గర ఉన్న శంకుచక్ర దీపాలు ఉన్నాయి కదండి, సేమ్ అలాంటిదేనండి ఇది కూడాని. ఇదిగో చూడండి, సేమ్ ఇదే నేను రోజు దీపారాధన చేసే దీపాలు. ఇందులోని అసలు చాలా కలెక్షన్ ఉందండి. అసలు షాప్లోని చాలా పెద్ద దీపపు కుందులు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా శంకుచక్ర దీపాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి నెమలి ఎంత బాగా ఉంది కదా. నెక్స్ట్ మనం వంటగదిలోని మసాలా సామాన్లు వేసుకోవడానికి, పోపు సామాన్లు వేసుకోవడానికి. నెక్స్ట్ ఈ హాట్ బాక్స్ చూడండి, ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది 700 ఎంతో పడుతుంది, కానీ కాస్ట్లో అయితే మాత్రం నాకు ఎక్కువైతే అనిపించలేదండి. ఇది చాలా పెద్ద హాట్ బాక్స్ అండి, 700 అంటే మాత్రం నాకు రీజనబుల్గా అనిపించింది. కాకపోతే
ఈ రేటే ఫిక్స్ అని నేనైతే అనట్లేదు. వాళ్ళు ఫైనల్‌గా వెళ్ళిన తర్వాత అయితే మాత్రం తగ్గిస్తారు. ఇది మాత్రం చెస్‌ది బోర్డ్ ఉంటుంది కదండీ! ఇంక అదండి. ఇంకా ఏంటి ఇవి కూడా ఉన్నాయా అనిపిస్తుందనమాట చూస్తూ ఉంటే. ప్రతీదీ చూస్తూ ఉంటే నేనైతే ఇంత కలెక్షన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. మా చిన్న పాప మాత్రం ప్రతి దగ్గర మమ్మీ జ్యువెలరీ బాక్సులు బాగున్నాయి మమ్మీ అని అంటుంది. ఇంకా మిర్రర్స్ కూడా ఉన్నాయండి చూడండి. పాత కాలంలోని మనం పాత సినిమాలు అవే చూసేటప్పుడు చూడండి ఇలాంటి మిర్రర్సే కదా ఉంటాయి. ఇంకా రాజుల కాలంలోని అప్పుడు ఇవే కదండి యూజ్ చేసేవారు. ఇదిగోండి నేను శంకు చక్ర దీపాలు అన్నాను కదా, అవి ఇలాగా 3 దీపాలు ఉన్నది. ఇదిగోండి ఇదొకటి ఉంది. ఇంకా శంకు చక్రం కలిపి ఒకే దీపాలకైతే ఉన్నాయి. ఇలా విడివిడిగా కూడా పెద్ద దీపాలు అయితే ఉన్నాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ప్రతి దాని రేటు చెప్పాలంటే నాకైతే అంత గుర్తయితే లేదనమాట. అందుకని నేనైతే చెప్పలేకపోతున్నాను. ఇంకా ఇక్కడ మేము శాండిల్ది పౌడర్ అయితే ఒకటి తీసుకున్నామండి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం, అదొకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా లాక్లు అయితేనంటే ఇంకా తాబేలు, ఇంకా ఏనుగు, ఇంకా సింహము చాలా అనమాట. అసలు చూస్తూ ఉంటేనే ఏంటి ఇలాంటి కీస్ కూడా ఉంటాయా అని అనిపించింది అనమాట. ఇంకా గుర్రాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవేమో చపాతీ కర్రలు అనుకుంటానండి. నెక్స్ట్ ఇవి కూడా నార్మల్గా అన్నీ మొత్తం మీకు ఒకసారి కవర్ చేద్దామని ప్రతిదీ తీసామండి. మా పాప మాత్రం ప్రతి దగ్గర ఈ జ్యువెలరీ బాక్స్లే తీస్తుంది. మమ్మీ నాకు అన్నిటికన్నా ఇవే నచ్చాయి అంటుంది. ఇంక ఇది కూడా చూడండి, ఇది కూడా డెకరేటివ్ పీసే. ఇంకా మనం అయితే గాంధీ తాత గారి ఫోటో అయితే చూస్తే అతని పక్కనే ఉండేదన్నమాట ఇది. ఇంకా ఇందులో నుంచి అయితే దారాన్ని అయితే తీసి అప్పుడైతే వస్త్రాలు అయితే చేసేవారని చెప్పేవారండి మా చిన్నప్పుడు అయితే మాత్రం. ఇదిగోండి చూడండి, ఇది కూడా చెస్ బోర్డే, కాకపోతే అవి ఏ రూపాలో వాటితోనైతే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఒక్కొక్క అమ్మాయి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటేటి వాయిస్తుందో వాటితోనైతే మొత్తం అంతా వీణ ఒకటి, డమరుకం ఒకటి, ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా రాధాకృష్ణులు అండి. నాకైతే మాత్రం పర్సనల్గా నాకు రాధాకృష్ణుల బొమ్మ అంటే నా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఇత్తడివి అయితే నేను ఎప్పుడూ కొనుక్కోలేదన్నమాట. ఎప్పుడు నార్మల్గా చూడండి సొద్దతో చేసి వాటి కలర్స్ వేసి ఉంటాయి కదా, అవే తీసుకొని వచ్చేదాన్ని. ఇంకా అది ఎప్పుడో ఒకప్పుడు ఒక్కొక్కసారి పడి అయితే విరిగిపోయేది అనమాట. నాకు రాధాకృష్ణుల బొమ్మ అంటే చాలా ఇష్టం పర్సనల్గా. నెక్స్ట్ చూడండి సైకిళ్ళు ఉన్నాయి, బైకులు కూడా ఉన్నాయి. అయితే అవి పైన ఉన్నాయి అనేసి సరిగ్గా తీయడం అవ్వలేదు, కానీ కిందన కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇది సూర్యుడు అండి. మనము అరసవిల్ వెళ్ళేటప్పుడు ఈ రాగిది అయితే తెచ్చి పెట్టుకుంటాం అనమాట. ఇవి ఇత్తడి ఉన్నాయి. ఇదిగో చూడండి బైకులు, ఇంకా సైకిళ్ళు, ఇవన్నీ డెకరేటివ్ పీసెసేనండి. ఇంట్లోని మొత్తం అంతా పెట్టుకుంటే ఏంటో అంత కొత్తగా కనిపిస్తుంది నేనైతే అనుకుంటాను. మొత్తం కబోర్డ్లో ఉన్న బొమ్మలు ఇవన్నీ తీసేసి ఇలా డిఫరెంట్గా ఏమైనా అప్పుడప్పుడు కొనుక్కొని పెట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఇవి కూడా చూడండి, ఇవి కూడా ఒక్కొక్క దానిలో 4 ఉన్నాయన్నమాట. మనం సపరేట్గా ఏమైనా పెట్టుకోవడానికండి, మసాలా సామాన్లు కానీ, దినుసులు కానీ, లేకపోతే పోపు సామాన్లు కానీ ఏవైనా వేసుకోవడానికి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది చూడండి డాల్ఫిన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈవిడైతే మాత్రం షాప్లో మేము అన్నీ షూట్ చేస్తూ ఉంటే చాలా డిఫరెంట్గా ఉండేవన్నీ తెచ్చి చూపిస్తుందండి. ఇంకా ఈ సూర్యుడిది అయితే నాకు పర్సనల్గా బాగా నచ్చిందండి. ఇంకా ఆ చెట్టు కూడా బాగుంది ఇంటి ముందు పెట్టుకోవడానికి. ఇదిగో చూడండి, ఈ లోపు అయితే షిప్ కూడా తీసి చూపిస్తుంది అనమాట. ఇందులోని బ్రాస్తోనే కాకుండా వుడ్తో కూడా ఉందమ్మా. ఇది నార్మల్గా బ్రాస్తోని షిప్ చూడ ఎంత బాగుందో అని చూపించింది. ఇంకా వుడ్తో ఉండే షిప్ కూడా చూపించిందండి. నెక్స్ట్ ఇవన్నీ నేను ఎందుకో ఇవన్నీ చూస్తూ ఉంటే చూడండి మ్యూజియంలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఇదైతే వుడ్తో చేసిందంటండి. అంటే ఫుల్గా బ్రాస్ ఉందనుకోండి కాస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది అనమాట. వుడ్ మిక్స్ అయింది అనుకోండి కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. ఇదిగోండి ఇలాంటివి అనమాట. వీటికి థ్రెడ్స్ ఇంకా వుడ్ యాడ్ అయింది కాబట్టి తక్కువ పడుతుంది. ఇంకా ఇవి హాల్లోని ఎంట్రన్స్లో పెట్టుకుంటారు కదండి, అలా అనమాట. ఇదంతా ఒక సెట్లా ఉంది, కానీ ఏ పీసు ఆ పీస్ కాస్టేనండి. మొత్తం అంతా ప్రతి దానికి పీస్ కాస్ట్ అయితే అక్కడ మెన్షన్ చేశారనమాట. ఇంకా నార్మల్గాని పువ్వులు వేసుకునేవి అవన్నీ ఉన్నాయండి. అఖండ దీపం కూడా ఉందన్నమాట. ఆ గ్లాస్ది అఖండ దీపం అండి. ఆయిల్ మనం నార్మల్గా యూజ్ చేసే ఆయిల్ వేసుకోవచ్చు. అది పెద్దది ఉంది, చిన్నది కూడా ఉందండి. పెద్దది అయితే 1500 అయితే చెప్పారు, అంటే 1499 చెప్పారు. ఇంకా ఇవి మనం వాటర్ వేసుకొని పువ్వులు వేసుకొని పెట్టుకుంటాం కదండి, ఆ గిన్నెలు అనమాట. ఇలాంటిది అయితే నా దగ్గర ఒక పెద్ద గిన్నె అయితే ఉందండి. ఇదిగోండి ఈ గిన్నె ఉంది, కాకపోతే దాని మీద ఏనుగులు అయితే నాకు లేవు. కానీ ఈ గిన్నెకి అయితే చూడండి ఏనుగులు ఉన్నాయి కదా, చాలా బాగుంది కదండి. ఇంకా ఇంట్లో దిగేటప్పుడు మా ఇంట్లో దిగేటప్పుడు మా మామయ్య అయితే కొనిచ్చారండి అది. నెక్స్ట్ కుక్కర్లు,
ఇదిగోండి మనం నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి డబ్బాలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్ కూడా నాకు ఎందుకో చాలా రీజనబుల్గానే అనిపించిందండి. ఇంకా బ్రాస్ అంటే కాస్ట్ పడుతుంది కదా. ఇంకా వేటికి అవి అయితే బాక్సులు అన్నీ పోపులు పెట్టుకునేవి అవన్నీ ఉన్నాయండి. కానీ ప్రతి ఐటము వెయిట్ని బట్టానండి. ఇప్పుడు లైట్ వెయిట్ ఉందనుకోండి కొంచెం తక్కువ పడుతుంది, వెయిట్ ఎక్కువ ఉంటే మాత్రం రేట్ ఎక్కువ పడుతుంది. ఇంకా ఇవి కూడాని ఇత్తడి మీద మొత్తం సిల్వర్ కోటింగ్ వేసినవి అనమాట. డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి, అలాగే నార్మల్గా గిన్నెలు కూడా ఉన్నాయి. అప్పుడు అంటండి పాతకాలంలోనంట నార్మల్గాని అంటే చెప్తున్నారనమాట, రాగి దాంట్లోని వాటర్ వేసుకొని తాగాలి, ఇత్తడి దాంట్లోని వంట చేసుకోవాలి, కంచు దాంట్లోనంట తినాలంటండి. సామెత అయితే ఉందంట. అందుకే అప్పుడు కాలం మనుషులంట చాలా బలంగా పుష్టిగా ఉండేవాళ్ళంట. ఇవన్నీ ట్రేసేనండి ఏమైనా వేసుకోవడానికి. నెక్స్ట్ ఇవి కూడా డిఫరెంట్ పీసెస్ అనమాట. నిజంగా చెప్తున్నానండి, జర్మన్ సిల్వర్ అని అనుకున్నాను, కాదండి బ్రాస్ మీదే సిల్వర్ కోటింగ్ అని చెప్తున్నారు. ఈ ప్లేట్ మాత్రం జర్మన్ సిల్వర్ ఏనంటండి. ఇది మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఇదిగో చూడండి, మీకు అయితే దగ్గర నుండి నేను చూపిస్తాను. అంటే అందరూ మొత్తం అంతా ప్యూర్గా ఇత్తడి కొనుక్కునే దీంట్లో లేని వాళ్ళు కూడా ఇలాంటివి కొనుక్కుంటారు కదండి. ఎవరు సరదా వాళ్ళది కదండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. మనం ఎంతవరకు కొనుక్కొని ఎంతవరకు చేయగలమో అంతవరకే చేసుకోవాలండి. ఆ భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి ఇది వాడకూడదు అది వాడకూడదు అలా ఏం పెట్టుకోకూడదు మనసులోని. ఇంకా ఈవిడైతే మాత్రం ప్రతిదీ డిఫరెంట్గా ఉన్నవన్నీ తీసైతే చూపిస్తుందండి. ఇంకా నందిని చూపించింది, ఇంకా అలాగే లక్ష్మీ అమ్మవార్లు కూడా చాలా బాగున్నారండి. ఇంకా వినాయకుడు అయితే మాత్రం చాలా బాగున్నారు. ఇతను కుమారస్వామి లాగైతే ఉన్నారండి. నేనైతే తీసి అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే మేడం ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుందని చెప్తుంది. ఇదిగోండి ఈ వినాయకుడు అయితే నాకు బాగా నచ్చారండి. కలవ పువ్వు మీద అయితే కూర్చొని అయితే ఉన్నారనమాట. మెయిన్ కార్వింగ్ చాలా బాగుందండి. ఎంత చిన్న పీస్ అయినా సరే ప్రతి కళ్ళు ముక్కు నోరు ప్రతీది అనండి వాళ్ళు వేసుకున్న వస్త్రంతో సహా మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇదిగో చూడండి, ఇదైతే శివుడు, పార్వతి, కుమారస్వామి, ఇంకా వినాయకుడు, నంది, కుమారస్వామి వాహనము మొత్తం అన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం శివుని ఫ్యామిలీ అనమాట. ఎంత బాగుంది కదండి. నేను ఇలాంటివి కూడా చాలా తక్కువ చూస్తూ ఉంటాను. ఇది ఇంకా 3 సింహాలండి. ఇంక అందరికీ తెలిసిందే మన ఎంబ్లం కదండి. మా ఆయన గారు అయితే అది ప్రత్యేకించి తీసైతే మా చిన్న పాపకి అయితే చూపిస్తున్నారండి. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఇలాంటివి మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి. ఇంకా ఇవి కూడా దేవుడి దగ్గర మనం ఏమైనా ప్రసాదాలు పెట్టుకోవడానికి, ఇంకా ఫ్లవర్స్ అవి ఏమైనా పెట్టుకోవడానికి, ఇంకా ఏమైనా దేవుడికి యూజ్ చేసుకోవడానికి. కానీ ఆ గిన్నెలు కూడా చాలా బరువు ఉన్నాయండి. ఇంకా ఇది మసాలా సామాన్లు అయితే వేసుకుంటాం కదండి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవడానికి అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనం కొంచెం ఇలా గ్లాస్ అదే ఉండేది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అదే చెప్తున్నారు మా ఆయన గారు. ఫుల్గా బ్రాస్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే వంటగదిలో అంత మీరు చేయలేరు అని చెప్తున్నారు. ఇంకా శాండిల్వి నేను ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరిగా ఈ అగరబత్తులు అయితే కంపల్సరీ కొంటానండి. ఇంకా అవైతే నాకు ఎందుకో బాగా స్మెల్ కూడా బాగా అనిపిస్తున్నాయి. అసలు షాప్లోకి వెళ్ళంగానేనండి మొత్తం అంతా శాండిల్ స్మెల్ అని అనమాట. పాప అయితే ఒక శాండిల్ది పౌడర్ కొన్నదండి, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వరలక్ష్మి అమ్మవారిది ఫేస్తో సహా చుట్టూ అరటి చెట్లు వచ్చాయి. ఇంకా ఇది అష్టోత్తరం చదువుకునేటప్పుడు పెట్టుకోవడానికి 108 పువ్వులతోనండి. మొత్తం అంతా చాలా బాగుందన్నమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెట్టారు. ఇంకా చిన్న చిన్న పీటలు మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇది మరచెంబు అంటారు కదండి, ఇంకా అదనమాట. మా ఆయన గారు చెప్తున్నారు, మా ఇంట్లో చిన్నప్పుడు ఉండేది అటక మీద మా అమ్మలు పండగలు వస్తే తోమినప్పుడు సర్దేటప్పుడు మేము సర్దేవాళ్ళం అని చెప్తున్నారు మాతోని. ఇంకా ఇక్కడైతే మాత్రం దీపం కుందులు ప్రత్యేకించి అయితే నాకైతే బాగా నచ్చాయండి. ప్రతీది అనమాట. ఇది షాప్ ఎంట్రన్స్లోనైతే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారండి. నిజంగా తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి రూపం లాగే కనిపిస్తుంది కదండి. ఇంకా ఫైనల్గా ఇంక అన్నీ చూడడం అయితే అయిపోయాయండి. నాకెందుకో ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట. అందుకని చెప్పి ఈ కొండపల్లి బొమ్మలను అయితే మళ్ళీ వచ్చి ఒకసారి అయితే ఇలా కదుపుతున్నాను అనమాట. కానీ ఇవి చెయ్యడం చాలా కష్టం అండి. మనం కొనేటప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటాం, కానీ ఇది తయారు చేయడానికి వాళ్ళు చాలా కష్టపడితే ఈ షేప్ వస్తుంది. ఇంకా మనం మన ఇంటి దగ్గర నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇవి ఎక్కడ దొరుకుతాయా అని వెతికి మన టైము వేస్ట్ కదండి. మనం వెళ్ళడానికి కూడా అదంతా కాకుండా మన దగ్గరలోని మనకి ఇంత అందుబాటులో ఇలాంటి షాప్స్ని అసలు నిజంగా క్రియేట్ చేసి
వాళ్ళకి అంత మంచి థాట్ అయితే వచ్చి మొత్తం అందరూ తీసుకుంటారు, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇంత మంచి అదే ఇంత డెకరేటివ్ పీసెస్ని వాటిని ఇక్కడికైతే నిజంగా ఎండాళ్ళలో పెట్టినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేనైతే ఎప్పుడు అనేదాన్ని అనమాట, లేపాక్షికి వెళ్తే కానీ లేవు అసలు అలాంటి షాప్సే ఇక్కడ లేవు, అలాంటి షాప్ నిజంగా నేను తనతో కూడా చాలాసార్లు అన్నానండి, ఇలాంటి షాపులు పెడితే బాగున్ను, ఏదైనా పెట్టాము అంటే డిఫరెంట్గా పెట్టుకోవాలి, అంతేగాని ఎప్పుడు అందరూ పెట్టే బిజినెస్సే కాకుండా ఇలా ఏమైనా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. నైట్ కూడా ఇంటికి వచ్చాక కూడా నేను అంటున్నానండి, ఇలాగా ఏమైనా పెడితేనే చాలా బాగుంటుంది, చాలామంది చూడడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి విజిట్ చేస్తారండి. అంటే వెళ్ళిన తర్వాత కొనకపోవడం నేనైతే అనట్లేదండి, వెళ్ళాక చాలా అట్రాక్ట్ అవుతారు, ఏదో ఒకటి మనం కొనుక్కోవాలి, మనం కూడా ఇంట్లో ఇలాంటిది పెట్టుకోవాలి అని అయితే అనుకుంటారు కదండి. ఇంకా ఫైనల్గా అయితే మేము కీ చైన్స్ పెట్టుకునేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా పాప చందనం పౌడర్ తీసుకుందండి. నెక్స్ట్ ఇంకా అగరబత్తులు కూడా తీసుకున్నాం అనమాట. ఆవిడైతే నాకు ఒక కార్డ్ అయితే ఇచ్చిందండి, నెక్స్ట్ టైము మీరు మేడం ఇంకోసారి విజిట్ చేసేటప్పుడు మీరు ముందు షాపింగ్ చేశారు కాబట్టి మీకు డిస్కౌంట్ అయితే వస్తుందండి, తప్పకుండా మళ్ళీ ఇంకోసారి రండి, షాప్ను విజిట్ చేసి పర్చేస్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి అని అన్నారు. చాలా బాగా మాట్లాడుతున్నారండి. అక్కడున్న స్టాఫ్ ఒక అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయి మాత్రం అసలు వెళ్ళినప్పటి నుండి వచ్చిన వరకు అయితే మమ్మల్ని వదలలేదండి. ఈలో వేరే కస్టమర్స్ అయితే వచ్చారు, మేము బిల్లింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అనమాట. నాకైతే పర్సనల్గా షాప్ అయితే నచ్చిందండి. ఇంకా అందుకే మీరు కూడా జస్ట్ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే ఎప్పుడైనా ఒకసారి అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇంకా మా రెండో తోటకోళ్ళకి కూడా నేను చెప్పాను అనమాట, వెళ్ళాము అని అంటే ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా రమ్మని అంటున్నారు అంటే వెళ్ళమని చెప్పానండి నేను. లేదంటే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ముందు వీడియో చూడండి అన్నాను. మీకు వీడియో చూసిన తర్వాత తప్పకుండా షాప్కి వెళ్ళాలి అని అయితే మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా ఇది ఎక్కడని చెప్పి నిన్న రేవతి అయితే నాకు కామెంట్ అయితే చేసిందండి, ఇంకా అందరికీ తెలుస్తుందని నేనైతే చెప్తున్నాను. ఎంకే గోల్డ్ కాస్ట్ నుండి జస్ట్ ముందుకు వస్తే లెఫ్ట్లోకి అయితే ఇప్పుడు హోటల్స్ అవి పెట్టారు కదండి, దాని పక్క బిల్డింగేనమాట. మీకు చాలా సింపుల్గా ఈజీగా దొరికే అడ్రస్ అండి, ఇంకా అసలు ఏం దూరం వెళ్ళక్కర్లేదు. ఎంకే గోల్డ్ కాస్ట్ నుండి జస్ట్ ముందుకు వస్తే లెఫ్ట్ సందులోనే ఉందన్నమాట. తప్పకుండా వచ్చి షాప్ని అయితే విజిట్ అయితే చెయ్యండి, నాకు కామెంట్ కూడా పెట్టండి వచ్చి విజిట్ చేసామనేసి. నార్మల్గా మేము ఫస్ట్ అసలు ఇక్కడ బయటకు వచ్చింది దేనికంటే వాకింగ్ అనేసి వచ్చామన్నమాట. వీలైతే కనుక వరలక్ష్మి పూజకి శారీ ఒకటి కొనుక్కోవాలండి, కాసు కొన్నాను కానీ శారీ కొనలేదు. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు అయితే తినన్నారు, ఇంకొకసారి అయితే ఎలాగ వాకింగ్ అనుకున్నాం కదా, వాకింగ్ ట్రాక్ దగ్గరికి అయితే వెళ్తామనేసి అన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. ఓన్లీ ఒక సింగిల్ రౌండ్ అయితే వేసామన్నమాట. ఇంకా వేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే మాత్రం బయటకైతే వెళ్ళి బయట హోటల్లోనైతే తినేసామండి. ఈరోజు మార్నింగ్ కూడా బయట ఉండే టిఫిన్ అది తీసుకొని వచ్చారండి. మధ్యాహ్నం ఏమో మా రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే పిల్లలు మా ఆయన గారు వెళ్ళారనమాట. ఇంకా నైట్కి కూడా వంట పని అయితే లేదండి, పూర్తిగా వంట లేకుండా ఒక రోజంతా ఈ రోజు అయితే రెస్ట్ తీసుకొని ఉన్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి, ఓకేనా? బాయ్.